స్వరం అజరామరం. క్షత్రియపుత్రుడు సినిమాల్లో సన్నజాజి పడక అనే పాట జానకి ప్రతిభకు మరో గొప్ప తార్కాణం. ఓ పల్లెటూరు అమ్మాయికి అనుకోని పరిస్థితుల్లో ధనికుడు విద్యావంతుడైన అబ్బాయితో పెళ్లి అవుతుంది. ఆ డబ్బున్న వారి ఇంట్లోకి ఆమె కోడలుగా భయంగా అడుగు పెడుతుంది. ఆ భయం, పల్లెటూరి అమాయకత్వం, చుప్ చుప్ అంటూ నోటితో తాళం వేయడం, భర్త చేయి తన చేతిని తాకగానే గొంతులో వణుకు పుట్టి ఆగిపోవడం, ఇవన్నీ జానకి తన గొంతులో అద్భుతంగా పలికించారు. ఇది ఆ పాట యొక్క సీన్. కమల్ హాసన్ చేసినటువంటి, రేవతి నటించినటువంటి పాట అది. జానకి స్వరం సంగీత వాద్య పరికరంలా అనిపిస్తుంది. ముఖ్యంగా ఆమె గొంతు నాదస్వరానికి దగ్గరగా ఉంటుంది అని చాలామంది అంటుండేవారు. జానకి గొంతు సావిత్రి, జమినీ గణేశన్ నటించినటువంటి సంగీత ప్రధానమైనటువంటి కౌంజూమ్ సాలంగే అనే చిత్రంలో ఎస్ఎం సుబ్బయ్య నాయుడు స్వరకల్పనలో మరి నాదస్వరంతో పోటీపడుతూ ఆమె పాడినటువంటి సింగరవేల దేవా అనే పాట గాయనిగా ఆమెను శిఖరాగ్రాన నిలబెట్టింది. తెలుగులో మురిపించే మువ్వలు పేరుతో ఈ చిత్రాన్ని డబ్ చేశారు. నీ లీల పాడేద దేవా అంటూ సాగే తెలుగు పాటను కూడా ఆమె అంతే అద్భుతంగా ఆలపించారు. అభేరి రాగంలో సాగేటువంటి ఈ పాటలో అతివేగంగా వచ్చే జిలుగు సంగతులు, గమకాలను ఆమె పాడిన తీరు నభూతో నభవిష్యతి అనిపిస్తుంది. నేటికి సంగీత పోటీలో వర్ధమాన గాయనీమణుల ప్రతిభను అంచనా వేయడానికి ఈ పాటను ఎంత మేరకు పాడగలరు అనేది ఒక కొలమానంగా నిలుస్తుంది. ఇసై జ్ఞాని మెచ్చిన స్వరం. నా మనసు తెలిసిన గాయని జానకమ్మకు ఇళయరాజా కితాబు. జానకి రాజా కాంబినేషన్లో సువర్ణాధ్యాయం. ఆమెతో కలిసి 200 గీతాలు ఆలపించినటువంటి రాజా. తెలుగు శ్రోతలకు ముఖ్యంగా 80-90లోని సినీ గీతాలను ఎక్కువగా ఇష్టపడే వారికి ఇళయరాజా పాటలంటే ప్రాణం. మరి ఆ ఇసై జ్ఞానికేమో క్వీన్ ఆఫ్ మెలోడీ అయిన జానకమ్మ వాయిస్ అంటే ఇష్టం. వీరి కాంబినేషన్లో తెలుగు, తమిళ సినిమాల్లో ఎన్నో హిట్ సాంగ్స్ వచ్చాయి. జీకే వెంకటేష్ వద్ద సహాయకుడిగా పనిచేస్తున్న రోజుల్లోనే గాయనిమణిగా జానకి బహుముఖ ప్రజ్ఞ గురించి రాజా తెలుసుకున్నారు. సంగీత దర్శకుడు ఆయన తొలి చిత్రం అస్నక్కిల్లి 1976లో వచ్చిన సినిమాతో జానకమ్మతో 3 పాటలు పాడించారు. అవి గొప్ప ప్రజాదరణ పొందాయి. రాజా స్వరకల్పనలోనే జానకమ్మ తమిళంలో 4 రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను గెలుచుకున్నారు. రాజా సంగీతం సమకూర్చిన సాగర సంగం సినిమాలోని ఓం నమ శివాయ పాటకు జానకమ్మకు నంది పురస్కారం దక్కింది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇళయరాజా స్వయంగా జానకితో 200 డ్యూయెట్లు పాడారు. దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో జానకి రాజా కాంబినేషన్కి ఓ సువర్ణాధ్యాయం. రాజా ఓ ఇంటర్వ్యూలో జానకి గురించి చెబుతూ ఆమె నా మనసు తెలిసిన గాయనని పేర్కొన్నారు. తాను ఓ ట్యూన్ కంపోజ్ చేసి ఇస్తే తాను ఊహించిన దానికన్నా ఓ మెట్టు పైనే పాడి ఆశ్చర్యపరిచేదని ప్రశంసించారు. ఆమె వాయిస్ మాడ్యులేషన్ సామర్థ్యాన్ని రాజా ప్రశంసించేవారు. తన స్వరాలకు, వైవిధ్యభరితమైన ట్యూన్లకు, క్లిష్టమైన సంగతులకు జానకి గొంతు బాగా సరిపోతుందని రాజా అనుకునేవారని చెబుతారు. వేగంగా కంపోజ్ చేసి పాటను పూర్తి చేసే శైలి గల రాజా తాను అనుకున్న సమయంలో అనుకున్నట్టుగా పాడటానికి జానకమే సరిపోతారని భావించేవారని, అందుకే ఆమెకే లెక్కకు మిక్కిలి అవకాశాలు ఇచ్చారని అంటారు. ఎంతో కష్టమైన పాటైనా జానకమ్మ 1-2 రిహార్సల్స్లోనే పట్టుకోగలరని రాజా చెప్పేవారు. ఇక అప్పట్లో మరో మేటి గాయని అయినటువంటి పి సుశీలమ్మతో కలిసి రాజాకు మధ్య అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు ఉన్నట్లుగా సినీ వర్గంలో ప్రచారం ఉంది. ఈ కారణంగానే డ్యూయెట్ల కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, జానకి కాంబినేషన్కే రాజా మొగ్గు చూపారని అంటారు. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో జానకి 1200కు పైగా పాటలు పాడారంటే నమ్ముతారా? ఎస్ బాలు, ఎస్ జానకి. గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో జానకమ్మకి చాలా అనుబంధం ఉండేది. జానకి గారి భర్త రాంప్రసాద్తో ఆమె కుటుంబంతో కూడా బాలుకు చాలా సాన్నిహిత్యం ఉండేది. బాలు, జానకి సొంత అక్క తమ్ముల మాదిరి ఉండేవారు. జానకిని బాలు సరదాగా ఆట పట్టిస్తూ ఉండేవారు. బాలుకు తమకు మధ్య ఉన్నటువంటి అనుబంధం గురించి జానకి ఒక కార్యక్రమంలో చెప్పారు. నేను స్టూడియోలో పాడుతుంటే బాలు అద్దాల వెనకాల నిలబడి కోతి వేషాలు వేస్తుండేవాడు. కావాలని నన్ను డిస్టర్బ్ చేయడానికి అలా చేసేవాడు. జానకి గారు తప్పులు పాడుతున్నారండి, దానివల్ల మొత్తం పాట తిరిగి రికార్డ్ చేయాల్సి వచ్చింది అంటూ మా ఆయనతో అబద్ధాలు చెప్పేవాడు. అది నమ్మి మా ఆయన నన్ను తిట్టేవారు అని ఆమె వివరించారు. కొన్ని పాటల్లో తన సంగతుల్ని బాలు కాపీ కొట్టాడని కూడా ఆమె సరదాగా నవ్వుతూ చెప్పారు. పల్లవి మ్యూజిక్ డైరెక్టర్ చెప్పినట్లు పాడేదాన్ని. రెండో చరణం తర్వాత మళ్ళీ వచ్చే పల్లవిని కొంత ఇంప్రూవైజ్ చేసి కొత్త సంగతి వేసి పాడేదాన్ని. ఫీమేల్ వాయిస్ నేను పాడేసి వెళ్ళిపోయేదాన్ని.
ఆ తర్వాత మేల్ వాయిస్ పాడడానికి బాలు వచ్చి నేను అప్పటికే పాడేసిన సంగతిని విని 2, 3 మొదటి చరణం తర్వాత వచ్చే పల్లవిలోనే ఆ సంగతి పాడేసేవాడు. దాంతో వినేవాళ్ళు ఏమనుకుంటారు, బాలు పాడింది విని జానకి కాపీ కొట్టింది అనుకుంటారు. కానీ అక్కడ జరిగింది దానికి విరుద్ధం. ఇలాంటి కోతి విషయాలు చాలా వేసేవాడని ఆమె చెప్పారు. బాలు, జానకి అనేక పాటల్ని పోటీ పడి పాడేవారు. ఒకరు వేసిన సంగతిని మించి మరొకరు సంగతులు వేసేవారు. ఉదాహరణ, గృహప్రవేశం చిత్రంలో అభినవ శశిరేఖ ప్రియతమ శుభలేఖ అనే పాటలో బాలు, జానకి పోటాపోటీగా పాడిన తీరు చూస్తే వారిద్దరి మధ్య ఎటువంటి ఆరోగ్యకరమైన పోటీ ఉండేదో అర్థమవుతుంది. శాస్త్రీయ సంగీతం నేర్చుకోలేదు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీ రంగాల్లో అద్భుతమైన గాయనిగా పేరు సంపాదించినటువంటి ఆమె 20 భాషల్లో పాటలు పాడారు. ఎస్ జానకి శాస్త్రీయ సంగీత రాగాలు, గమకాలు, చిట్ట స్వరాలతో కూడిన పాటల్ని ఆమె సునాయాసంగా పాడేవారు. అయితే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మాదిరిగానే ఆమె కూడా ఏ గురువు దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకోలేదు. చిన్నతనంలో పైడిస్వామి అనే ఓ నాదస్వర విద్వాంసుడి వద్ద సంగీతంకి సంబంధించినటువంటి ప్రాథమిక సూత్రాలను మాత్రమే ఆమె నేర్చుకుంది. ఆమె గాన పటిమ చాలా వరకు పుట్టుకతో వచ్చింది, సొంతంగా అభివృద్ధి చేసుకున్నదే. ఆమె స్థానువు, స్వరం వేణువు. గాయకులు పాడేటప్పుడు పాటకు అనుగుణంగా చేతులు కదపడం, హావభావాలు ప్రదర్శించడం చేస్తుంటారు. కానీ జానకి ఈ విషయంలో పూర్తిగా భిన్నమైన తీరు. ఆమె చేతులు, శరీరం ఎంతమాత్రం కదలవు, ముఖంలో ఎటువంటి భావాలు ఉండవు. స్థానువుగా అలా నిలబడి అలవోకగా పాడేస్తుంటారు. కానీ పాటలో మాత్రం అన్ని భావాలు అద్భుతంగా పలుకుతాయి. కొత్త వాళ్ళు ఎవరైనా ఆమె పాడడం చూస్తే పాడుతుంది జానకి కాదని ఆమె వెనుక టేప్ రికార్డర్ పెట్టి ప్లే చేస్తున్నారని అనుకుంటారని ఎస్పి బాలు ఒక సందర్భంలో చెప్పారు. జానకి అంత లంగ్ పవర్ ఉన్నటువంటి గాయనిని తానెప్పుడు చూడలేదని కూడా ఆయన అన్నారు. సిరిమల్లె పువ్వలే నవ్వు సినిమా పాటల్లో సందర్భాన్ని బట్టి అక్కడక్కడ ఏడవాల్సి వస్తుంది, నవ్వాల్సి వస్తుంది. చాలామంది గాయని గాకులు ఇలాంటివి చేస్తుంటారు. కానీ జానకి అంత అందంగా నవ్వగలిగే గాయని మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. జానకి ఒక్క లైన్ కూడా పాడకుండా కేవలం నవ్విన కొన్ని పాటలు అద్భుతమైనటువంటి విజయాలు సాధించాయి. అభిలాష చిత్రంలో యుర్రెక్కా యుర్రెక్క సక్క మిక అనే పాట మొత్తం ఎస్పి బాలు పాడతారు. మధ్యలో జానకి నవ్వు మాత్రమే ఉంటుంది. ఈ పాట చాలా పెద్ద హిట్. అయితే ఈ పాటను బాలు ఎప్పుడు స్టేజ్ మీద పాడలేదు. ఎందుకని అడిగితే మరే ఇతర గాయని జానకి గారిలా నవ్వలేరు. ఆమె నవ్వే ఆ పాటకు ప్రాణం, అందువల్లే నేను పాడను అని చెప్పారు. జ్యోతి సినిమాలో సిరిమల్లె పువ్వల్లె నవ్వు అనే పాట కూడా పూర్తిగా బాలుయే పాడతారు. మధ్యలో జానకి నవ్వు మాత్రమే ఉంటుంది. ఇందులో కేవలం నవ్వడం మాత్రమే కాదు, హీరో పాడిన స్వరానికి అనుగుణంగా స్వరబద్ధంగా నవ్వాలి. ఎంతో కష్టమైన ఈ ప్రక్రియను జానకి సునాయాసంగా నిర్వహించారు. అది జానకి మాత్రమే సాధ్యం. ఏడుస్తూ పాడితే ఏడ్చినట్టుంది. జానకి అనే సినిమాల్లో విషాద గీతాలు పాడారు. అనేక సినిమాల్లో విషాద గీతాలు పాడారు. పాట మధ్యలో అక్కడక్కడ ఏడ్చారు. ఈ పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. అయితే ఇలాంటి పాటలు పాడేటప్పుడు జానకి మనసులో ఒక ఆలోచన వచ్చిందట. సినిమాల్లో హీరోయిన్లు ఏడుస్తూ పాటలు పాడతారు కదా, అదంతా యాక్టింగ్. నిజంగా మనకి ఏడుపు వచ్చినప్పుడు పాట పాడితే ఎలా ఉంటుంది అని నాకు అనిపించింది. ఆ తర్వాత ఒకసారి నేను అలా చాలా బాధల్లో ఉండి నిజంగానే ఏడ్చాను. ఆ సమయంలో పాట పాడితే ఎలా ఉంటుందని అనుకొని పాడడానికి ప్రయత్నించాను. కానీ అస్సలు బాగా పాడలేకపోయాను. ఏడుస్తూ పాడితే ఏడ్చినట్టు ఉంటుంది అని ఆమె సందర్భంలో చెప్పారు. గంగ వెల్లువ కమండలంలో ఇమిడేనా, ఇది కథ కాదు సినిమా చూశారా? అప్పటికే భర్తకు దూరమై గాయపడినటువంటి ఆమె మనసు పడిన మరో వ్యక్తిని మనవాడాలనే ఆశతో ఉన్న కథానాయిక అంతరంగాన్ని గాలి కదుపు లేదు, కడలి కంతు లేదు అంటూ చక్కని పాట రూపంలో ఆత్రేయ అద్భుతంగా ఆవిష్కరించారు. కష్టాల కడలి నుంచి బయటపడి సరికొత్త ఆనందమయ జీవన తీరానికి చేరుతాననే ఆశతో కథానాయిక మనసు ఎల్లలెరుగని ఆనంద డోలికల్లో తేలియాడుతుంది. అచ్చంగా గంగ వెల్లువ కమండంలో ఇవ్వనట్లే ఈ గీతానికి సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ కథానాయిక మనసును ప్రతిబింబించే విధంగానే నిర్దిష్టమైన తాళం లేకుండా కంపోజ్ చేస్తే జానకి ఎలాంటి ఇబ్బంది పడకుండా ఆ స్వర కల్పనకు అనుగుణంగా తనదైన స్వర జరితో పాటను మరో స్థాయిలో నిలబెట్టారు. రూపాయి బిల్లంత బొట్టు. నిన్నటి తరం వారికి జానకమ్మ పేరు చెప్తే ఆమె నుదుటున రూపాయి బిళ్ళ సైజ్ అంతా ఉండే ఎర్రటి బొట్టు గుర్తుకొస్తుంది. ఈ బొట్టు ఆమెకు ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెట్టింది. 1997లో భర్త రాంప్రసాద్ మరణించిన తర్వాత తిలకం ధరించడం మానేశారు. భర్త దూరమయ్యాక ఆమె నిరాడంబరమైన వస్త్రధారణను ఎంచుకున్నారు. లేత రంగుతో కూడిన తెల్లటి ముతక చీర, తెలుపు రంగు జాకెట్ ధరించేవారు. ఎప్పుడు నుదుటిన భస్మం విభూది పెట్టుకునేవారు.
జీవితంలో ప్రియమైనటువంటి వ్యక్తి దూరమయ్యాక బొట్టు పెట్టుకోవడం మానేశానని, తను లేనప్పుడు ఆ బొట్టును విలువ లేదని ఒక ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు. ఆమె గొప్ప కృష్ణ భక్తురాలు. మీరాబాయి కీర్తనలను ఇష్టపడేవారు. తమిళ పాటకు తల్లిలా. తమిళ సినీ సంగీతంపై చెరగని ముద్ర ఆమె తొలి పాట 1957 తమిళ్లోనే. సంగీతాభిమానులను దాదాపు 6 దశాబ్దాల పాటు తన గాన మాధుర్యంతో మంత్రముగ్ధుల్ని చేసిన సుప్రసిద్ధ గాయని ఎస్ జానకి. తమిళ సినీ రంగంతో ఆ విడదీరాని అనుబంధం ఉంది. ఆమె తన తొలి పాటను చెన్నై నగరంలోని ఏవిఎం స్టూడియోలో తమిళ సినిమా కోసమే ఆలపించారు. 1957లో వచ్చిన తమిళ సినిమా విధియన్ విలయ్యాట్టు చిత్రంలో తొలిసారి అవకాశం దక్కించుకున్నారు. ఈ చిత్రం కోసం ఆమె పాడిన తొలి పాట పెన్ ఎన్ ఆసై పాలైవదు. గాయనిగా అరంగేట్రం చేసిన తొలి సంవత్సరమే 6 భాషల్లో ఏకంగా 100 పాటలు పాడి సరికొత్త రికార్డు నెలకొల్పారు. జానకి కెరీర్ను మలుపు తిప్పిన చిత్రం కొంజుం నలంగై. ఎస్ఎం సుబ్బయ్య నాయుడు సంగీత దర్శకత్వంలో కారుకురిచ్చి అరుణాచలం నాదస్వర బృందంతో కలిసి ఆ చిత్రం కోసం ఆమె పాడిన సింగారవేలనే దేవా అనే పాట నేటికి అభిమానులు ఎవర్ గ్రీన్గా. ఆ పాట ఆడియో క్యాసెట్లు రికార్డు స్థాయిలో అమ్ముడుపోగా ఆ తర్వాత జానకి వరుస అవకాశాలు వచ్చాయి. సినిమా పాటలు కాకుండా ఆమె భక్తి, జానపద, జోలపాటలు ఎన్నో ఆలపించి సినీ ప్రియుల మనస్సులో చెరగని ముద్ర వేశారు. 7 సార్లు ఉత్తమ గాయనిగా. ఇది ఎంజీఆర్ నుంచి అవార్డు అందుకుంటున్నటువంటి ఫోటో. 7 సార్లు ఉత్తమ గాయనిగా అవార్డు అందుకున్నారు ఆవిడ. ఎస్ జానకి తమిళనాడు ప్రభుత్వం 7 సార్లు ఉత్తమ గాయని పురస్కారం ప్రదానం చేసింది. వీటితో పాటు కలైమామణి, జీవిత సాఫల్య పురస్కారం కూడా లభించాయి. 1992లో వచ్చిన దేవర్ మరగన్ చిత్రంలోని ఇంజి ఇడుపలగా పాటకు జాతీయ అవార్డు అందుకున్నారు. అదే ఏడాది రోజా చిత్రంలోని చిన్ని చిన్ని ఆసై పాటను ఆలపించి మిన్మిని ప్రతిభతో ప్రశంసిస్తూ ఈ జాతీయ అవార్డును ఆమెకి ఇచ్చి ఉంటే ఎంతో సంతోషంగా ఉండేది అని ప్రకటించి సాటి కళాకారి ప్రతిభను గొప్ప గౌరవం ఇచ్చినటువంటి మహాగాయని జానకి. బేబీ సుజితకు డబ్బింగ్. చిన్నపిల్లలకు పాడడంలో పేరు ప్రఖ్యాతలు సాధించిన జానకి ఆ తర్వాత డబ్బింగ్ కూడా చెప్పారు. ఉషా కిరణ్ మూవీస్ నిర్మించిన చందమామిరావు చిత్రం జడ్జిమెంట్ చిత్రంలో బేబీ సుజితకు ఆమె డబ్బింగ్ చెప్పారు. పసిపిల్లగా పండు ముసలిగా. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో జానకి గొంతులో ఉన్నటువంటి వైవిధ్యం మరే ఇతర గాయని గొంతులోనూ వినిపించలేదంటే అతిశయోక్తి కాదు. సందర్భానికి తగినట్లుగా నవరసాలను తన గొంతులో పలికించే సామర్థ్యం చాలామంది గాయని గాయకులకు ఉంటుంది. కానీ 2 ఏళ్ల వయసున్న పసిపిల్లల గొంతు నుంచి 90 ఏళ్ల వృద్ధురాలి గొంతుతో పాట పాడగల సామర్థ్యం ఆమెకే చెల్లింది. సప్తపది చిత్రంలో గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన అనే పాటలో చిన్నపిల్లవాడికి ఆమె పాడిన తీరు అద్భుతం. మరీ పసిపిల్లలు స్వరాన్ని పూర్తిగా అనుకరించి కరెక్ట్గా పాడలేరు. అక్కడక్కడ తప్పుగా పాడతారు. స్వరానుసారం పాడుతూనే అక్కడక్కడ ఆ పాడలేనితనం, గొంతులో పసితనం, ఉచ్చారణలో ముద్దు మాటలు అన్నీ రంగరించిన ఆమె పాట శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. తెలుగులో పసిపిల్ల పాడే గొంతులో ఆమె పాడిన నాయనమ్మ నాయనమ్మ అనే పాట కూడా పలువురి ప్రశంసలు అందుకుంది. తమిళంలో కన్నా నీ ఎంగే అనే పాటను ఆమె రాసి పిల్లవాడి గొంతుతో పాడారు. కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా ఇటువంటి అనేక పాటలు పాడారు. వాస్తవానికి మద్రాసులో ఓ ఫంక్షన్లో చిన్నపిల్లలను హుషారు పరిచేందుకు జానకి పిల్లల గొంతుతో పాటలు పాడారు. అక్కడే ఉన్న ఒక తమిళ నిర్మాత తన సినిమాలో రుచి కండ పూణేలో ఇలాగా పాడతారా అని అడిగారు. అలా జానకి తొలిసారి ఆ సినిమాలో 6 ఏళ్ల పాప గొంతుతో పాడారు. శ్రీవారి శోభనం సినిమాలో పండు ముదుసలి గొంతులో ఆమె పాడిన అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింక అనే పాట జానకిలోని వైవిధ్యానికి మరో గొప్ప ఉదాహరణ. ముసలి గొంతులో ఉండేటువంటి వణుకు, వయసుతో పాటు వచ్చే స్వరంలో వచ్చే మార్పును ఆమె ఆ పాటలో అద్భుతంగా ప్రదర్శించారు. తెలుగుతో పాటు స్వరంలో వచ్చేటువంటి మార్పును, అంటే వయసుతో పాటు స్వరంలో వచ్చే మార్పును ఆమె ఆ పాటలో అత్యద్భుతంగా ప్రదర్శించారు. తెలుగుతో పాటు అనేక ఇతర భాషల్లో కూడా పండు ముదుసలి గొంతుతో ఆమె కొన్ని పాటలు పాడారు. ఆ మహా వ్యక్తికి, ఆమెకి అవార్డులకే ఆభరణం లాంటి వ్యక్తికి ఎన్నో అవార్డులు వచ్చాయి. పాట పాడితే జాతీయ అవార్డు, పాడిన భాషలో రాష్ట్ర అవార్డు, వేలాది పాటలను తన గొంతుతో ప్రాణం పోసిన గాన కోకిల ఎస్ జానకిని వెతుక్కుంటూ వచ్చిన అవార్డులు, రివార్డులు
ఘన పురస్కారాలు ఎన్నో జాతీయ స్థాయిలో తొలిసారిగా 1977లో 16 వైతిలే తెలుగులో 16 ఏళ్ల వయసు తమిళ చిత్రంలోని సింధూర పూవే పాటకు ఉత్తమ నేపథ్య గాయనిగా పురస్కారం అందుకున్నారు. తర్వాత 1981, 1984, 1992లలో 3 సార్లు జాతీయ చలనచిత్ర అవార్డులు పొందారు. అందులో 1981లో సితార సినిమాలో వెన్నెల్లో గోదారి అందం పాటకు పొందిన పురస్కారం కూడా ఉంది. ఇక ఉత్తమ నేపథ్య గాయనిగా ఉమ్మడి ఏపీలో 10 సార్లు నంది పురస్కారాలు, 14 సార్లు కేరళ చలనచిత్ర అవార్డులు, 7 సార్లు తమిళనాడు చలనచిత్ర అవార్డులు, ఒకసారి ఒడిశా చలనచిత్ర పురస్కారం పొందారు. కర్ణాటక ప్రభుత్వం నుంచి కర్ణాటక రాజ్యోత్సవ బసవభూషణ్ అవార్డులు అందుకున్నారు. సైమా, ఫిలింఫేర్, డాక్టర్ రాజ్ కుమార్, సంతోషం, రేడియో మిర్చి, మా మ్యూజిక్ ఇలా ఎన్నో సంస్థల నుంచి లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారాలు పొందారు. మైసూరు విశ్వవిద్యాలయం జానకిని గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. 2013లో కేంద్ర ప్రభుత్వం ఆమెకి పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. కానీ తనకు చాలా ఆలస్యంగా గుర్తింపు ఇచ్చారంటూ ఆ పురస్కారాన్ని అందుకునేందుకు జానకి తిరస్కరించారు. ఎస్ జానకి అమర్ రహే.